ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో తీపి కబురు అందించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక ఉచితమని ప్రకటించింది. కొత్త పాలసీ విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. 5 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని మళ్లీ ఇప్పుడు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సూచించారు. పథకానికి సంబంధించి ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తామన్నారు కొల్లు రవీంద్ర. ఎవరైనా బ్లాక్ మార్కెట్ కు తరలించాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శాండ్ లోటు అనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర నలుమూలలా కూడా యాక్టివిటీ జరగాలి. దానికి తగిన విధంగా శాండ్ని పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో పెట్టాలి. అట్లాగే దీన్ని నిరంతరం మానిటరింగ్, రేట్ల విషయంలో ఎక్కడన్నా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఎక్కువ చేసుకుని వీళ్ళు ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే మరి తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. అట్లాగే అఫీషియల్గా కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టారు, ఇంకా అన్అఫీషియల్గా ఉన్నాయి. అవి కూడా మేము మొత్తం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటోంది. ఇందులో భాగంగా జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లను ఇంటికెళ్లి అందజేశారు. వారం రోజుల వ్యవధిలో ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమల్లోకి తెస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు సీఎం చంద్రబాబు.